మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు అనే సినిమా ఎంత సక్సెస్ అయ్యింది అనేది దర్శకుడిగా ఒక రామరాజు చెప్పే కన్నా ఆల్రెడీ ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అయిపోయి అది నాకు తిరిగి వస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆనందం నన్ను మాటలు లేకుండా చేసేసింది నిజం చెప్పాలంటే. సో మేబీ అదే అతిపెద్ద సక్సెస్ అయితే నిజంగా ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. ఈ సినిమా సక్సెస్ఫుల్. మేబీ ఐ జస్ట్ టేక్ 1 minute or 2 minutes ఎక్స్ట్రా అండి. వాళ్ళందరి టైం కన్నా నేను ఎక్కువ తీసుకుంటాను. కానీ అంటే ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమాని అంటే కొందరు తలుచుకుంటే మంచిదని సక్సెస్ మీట్లో కనీసం నాకు హెల్ప్ చేసిన కృతజ్ఞతగా ఒక 2 మాటలు చెప్పేయాలని అంతకన్నా ఏం లేదు. ముందుగా నేను నమ్మిన ఈశ్వరుడు, వాడికి నేను చెప్పినా చెప్పకపోయినా అవసరం లేదు, కానీ ఈ సిచ్యువేషన్లో ఎందుకో తలుచుకోవాలనిపించి తలుచుకుంటున్నాను రమణ భగవాన్ని. ఇంకా ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి నాకు సహాయం చేసిన ప్రతి చాలామంది ఉన్నారండి, కానీ ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ సినిమాని నాకు ఆయన సమయాన్ని ఆయన రిసోర్సెస్ని ఇచ్చి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశారు. కానీ వ్యక్తిగతం కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా కొంచెం దూరంగా ఉండటం వల్ల ఆయన ఉన్నారు తప్ప, బట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ హస్ గివెన్ ఇస్ లైక్ ఆయన వల్ల నేను ఈ సినిమా స్టార్ట్ చేసి ప్రయాణం మొదలైంది. సో ఏ సినిమా కన్నా శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడున్నా మీరు చాలా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చి ఏ సినిమా కన్నా తీయటానికి డబ్బు ముఖ్యం, ఫైనాన్స్. ఈ సినిమాకి నేను ఒక సినిమా అనుకునే కన్నా నువ్వు మేము ఉన్నాము అని చెప్పిన కొంతమందిలో ఉమాదేవి గారు, తను నిర్మాత ఈ సినిమాకి. అవటానికి తను నాకు చెల్లిలే, కానీ మోర్ దెన్ లైక్ ఎ మదర్ టు మీ. తను ఒక తల్లి కింద నన్ను ఇన్ని రోజులు చూసింది. సో ఇట్ ఈస్ లైక్ ఎక్కువ కృతజ్ఞత చెప్పలేను ఇంతకు మించి. ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ ఐ మేడ్ దిస్ ఫిల్మ్. సెకండ్, సూర్యనారాయణ గారు. ఏ చిన్న పిల్లోడికైనా సరే తండ్రి అనేవాడు ఇది అడగకుండానే తీసుకొచ్చేవాడు తండ్రి అంటారు. సో ఈ సినిమాకి నీకెందుకు, నేనున్నాను, నీకేం కావాలి నేను ఇస్తాను అని చెప్పి ద అమౌంట్ హీ హెస్ గివెన్ టు మీ టు మేక్ దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ నేను ఆయన ఒక తండ్రిగా భావిస్తాను. ఎవ్రీబడి ఈస్ బార్న్ విత్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అంటారండి, కానీ బట్ ఐ వాస్ బార్న్ విత్ ఫ్రెండ్స్. సో ఆల్ ద ఫ్రెండ్స్ హూ హెస్ హెల్ప్ మీ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్, ఎస్పెషలీ ప్రేమ, TV9. వితౌట్ హర్ ద సినిమా వుడెంట్ హ్యావ్ హ్యాపెన్. బాలు, ఆల్ దీస్ పీపుల్ అండి. అండ్ అంటే ఇట్ ఈస్ లైక్ మధురా శ్రీధర్ రెడ్డి గారు. ఇట్ ఈస్ లైక్ ఆయనకి ఈ సినిమాకి ఏ సంబంధం లేకపోయినా మొదటి నుంచి ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ జస్ట్ ఐ కెనాట్ మెజర్. అంటే చెప్పే కొద్దీ కొన్ని పేర్లు చెప్తుంటే నేను మెజరింగ్ చేసేస్తున్నాను అనే భయంతో కొంచెం భయం ఉంది, కానీ నా మనసుకు తెలుసండి నేను ఎంతమంది నాకు చేశారో. ఈ పబ్లిక్గా నేను చెప్పకపోయినా సరే నేను ప్రతి ఒక్క మనిషిని వచ్చి నేను కలుస్తాను. అది ఐ మీన్ అది చేయగలను నేను. ఇకపోతే యాక్చువల్గా గుర్తుకో పెద్ద ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక వర్గం ఆర్ ఇట్ ఈస్ లైక్ వాళ్ళ గురించి నేను ఏం చెప్పనండి, ఒక్క మాట కూడా చెప్పను. ఎందుకంటే దే ఆర్ ద టీమ్. ద సినిమా హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఇస్ అ టీమ్ ఎఫెక్ట్. ఐ మీన్ ధర్మేంద్ర గారు లేరు, బయటకు వెళ్ళి హెల్డ్ అయిపోయారు. సో ఆయన ధర్మేంద్ర గారు అవ్వండి, బాలరెడ్డి కానీ, పవన్ కానీ, ఉమామేశ్వరరావు గారు కానీ, దివ్య, క్రాంతి, ఆల్ దీస్ పీపుల్, ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ దేర్ ఎఫర్ట్. ఇట్ ఈస్ నేను ఇవన్నీ ఆల్రెడీ చెప్పేశాను. రామరాజు అనే ఒక వ్యక్తి వల్ల ఈ సినిమా అవ్వలేదు, బికాస్ ఈ సినిమా అవ్వటానికి వీళ్ళందరూ కలిస్తే నా సినిమా అయింది. సో ఈ సక్సెస్లో అందరూ నాకు వచ్చిన క్రెడిట్ వాళ్ళకి భాగం ఉంది కాబట్టి ఈ సక్సెస్ వాళ్ళది కూడా. చాలా కూడా తెలియట్లేదు. ఈ మధ్యలో సక్సెస్ అవ్వినా అవ్వకపోయినా సక్సెస్ మీట్లు పెడుతున్నారు, కానీ యాక్చువల్ సక్సెస్ మీట్ అంటే ఏంటో ఈరోజు తెలిసింది నాకు. ఇది సక్సెస్ అంటే కమర్షియల్ హిట్ కాదండి, జస్ట్ అంటే డబ్బులు వచ్చేస్తే అది సక్సెస్ కాదు. ప్రతి ఒక్కరి మనసుని టచ్ చేసింది సినిమా, అది రియల్ సక్సెస్.
అండ్ ఇది కేవలం మీడియా మీరు ఇచ్చిన రివ్యూస్ అండ్ ఆడియన్స్ వల్లే సాధ్యమైంది. ఈ సినిమాని మేము నమ్మాము, కానీ మీరు నిజం చేశారు. ఇంకా ఈ సినిమా ఎంత ప్యూరో అంతకంటే ప్యూర్ మీరు. నిజంగా థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట, నేను అది ఇంకా దానికన్నా ఏం లేదు కాబట్టి చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా సక్సెస్కి యాక్చువల్గా పారామీటర్ ఏం లేదండి, బట్ రామరాజు గారు నమ్మకాన్ని ఇంతమంది నిజం చేసినందుకు చాలా ధన్యవాదాలు. అంటే ఇనిషియల్ స్టేజెస్లో దీన్ని నమ్మిన వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ ఈరోజు ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారంటే అది కేవలం మీడియా వల్ల. ఈ సినిమాలో ఎంత స్వచ్ఛత ఉందో మనుషుల్లో కూడా అదే స్వచ్ఛత మిగిలింది కాబట్టి దీన్ని ఇంత బాగా యాక్సెప్ట్ చేశారు. ఈ మల్లెల తీరాన్ని తీరానికి చేర్చింది మాత్రం కేవలం మీడియా వాళ్ళు కాబట్టి చాలా గర్వంగా నాకు అంత విలువ మీడియాకి ఇంత విలువ ఉందనేది నాకు ఇప్పుడే అర్థమైంది. అండ్ థ్యాంక్స్ అ లాట్ టు ద మీడియా అండ్ ఆల్ ద పీపుల్ హూ సపోర్టెడ్ దిస్. అండ్ డెఫినెట్గా రామరాజ్ గారి నుంచి మీరు నెక్స్ట్ టైం నుంచి అంతే రేంజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాత్రం జీవితాంతం రుణపడి ఉంటాను. యాక్చువల్ సినిమాటోగ్రఫీ బాగుంది అని కూడా రివ్యూస్లో రాశారు, కానీ ఈ మొత్తం క్రెడిట్ మా డైరెక్టర్ గారిదే. ఆయన ఏం చెప్తే అది చేశాను. మళ్ళీ లైఫ్లో ఇలాంటిది నేను చేయలేను, ఇంకా చెయ్యను అంటే ఎలాంటి అవకాశం రాదు అని. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే రామరాజ్ గారికి ఎక్కడో రూమ్లో పుస్తకాలు చదువుకుంటున్నాను నేను, ఇక్కడికి వెళ్దాం అన్న ఒకసారి కలువు అని తీసుకెళ్ళి ఒక మంచి దర్శకత్వ ప్రతిభ కలిగినటువంటి ఒక గొప్ప దర్శకుడు. ఈ రోజుల్లో అట్లాంటి వాళ్ళు కావాలి. తెలుగుదనం ఉట్టిపడేలా పాటలు రాయండి, నాకు కృష్ణశాస్త్రి కావాలి అని అంత ధైర్యంగా చెప్పగలిగినటువంటి దర్శకులైతే ఈ రోజుల్లో అరుదు అని నేను అనుకుంటాను. నేను పాటల మీద పిహెచ్డి చేస్తూ ఈరోజు సినిమా పాటల్లో అన్ని మాటలే ఉన్నాయి, కానీ మాట కందనిదే పాట, అదొక అనుభూతి అని నాకు గుర్తు చేసి మాట కందని పాటగా మనిద్దరము కలిసాముగా అనే గొప్ప పాటని రాపించి నాకు ఆత్మసంతృప్తినిచ్చి ఈ సక్సెస్లో నన్ను ఒకటిగా చేసినందుకు మా డైరెక్టర్ రామరాజు గారికి నేను జీవితాంతం కృతజ్ఞతలతో ఉంటాను. అలాగే ఈరోజు ప్రజాశక్తి పేపర్లో సమీక్షను చూశాను. చీకటి నలుపున మనమే చిగురాకుల ఎరుపున మనమే అని ఒక రైటర్ గురించి కూడా ఈ సినిమా అంటే ఈ సినిమాని ప్రజల ముందుకు తీసుకుపోయి ఈ సినిమాలో ఉన్న కళని అందులో ఉన్న సాహిత్యాన్ని అందరికీ చేరువేయాలా చేసిన మీడియా మిత్రులకి వార్త ఎంత గొప్పదో తెలియజేశారు కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.